సజీవ ప్రాణులలో రక్తం ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రాణి శరీరమంతా ప్రవహిస్తూ జీవక్రియను చురుకుగా మరియు ఆరోగ్యంగా నడిపిస్తూ నిరంతరం జీవిని రక్షిస్తుంది. భిన్నమైన లక్షణాలు కలిగి ఒకే రక్తం పంచుకున్న వారిలో కూడా లక్షణాలు వేరుగా కనబడతాయి. కొందరికి సేవాగుణం, కొందరికి ప్రేమ అనురాగం, ఇంకొందరికి స్వార్థం, మోసం, రాక్షసత్వంతో జీవన ప్రయాణం సాగిస్తుంటారు. కొందరు త్యాగంతో సాటి జీవుల కోసం జీవితాంతం తపన పడుతుంటారు. కొందరు దేశం కోసం, జాతి కోసం తమ రక్తాన్ని చిందించడానికి కూడా వెనుకాడరు. ఒక రైతు తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని తన రక్తమంతా ధారపోసి జీవకోటి ఆకలి తీరుస్తూ తనకు మిగిలకున్న ఉన్న దాంట్లోనే అన్నదాతగా బ్రతుకుతున్నాడు. కార్మికుడు తన రక్తంతో యంత్రాలు నడిపిస్తూ నీతిగా నిజాయితీగా దేశ ప్రగతి కోసం తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు. చెమటోడ్చి పండించిన రైతు అర్ధాకలితో అలమటిస్తుంటే ఆ పంటను కొని వ్యాపారం చేసి అదే రైతుకు అప్పులిచ్చి వడ్డీకి వడ్డీ గుంజుతున్నారు దళారులు. కార్మికుడి రక్తాన్ని ఆఖరి చుక్క వరకు కరిగించి కాసులుగా మార్చి కోట్లకు పడగెత్తి కోటీశ్వరులు పెరిగిపోతుంటే బ్రతికినంతకాలం కలుషిత వాయువులు పీల్చి కడతేరే కార్మికుడు కోటీశ్వరుడు అయ్యేదెప్పుడు? రైతుల కష్టాన్ని, కార్మికుడి చెమటను దోచుకొని రక్తపు కూడు తినే పిశాచుల అంతం చూసే కాలాలిప్పుడు.